హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ వీడియోలో నేను ఫార్మసిస్ట్ పోస్ట్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాను. సో ఆ ఎగ్జామినేషన్ ఏ బోర్డ్ కండక్ట్ చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఆ వేకెన్సీస్ వచ్చాయి, అండ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఎప్పుడు అయింది, అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ CRE వాళ్ళు ఈ నోటీస్ని రిలీజ్ చేశారనమాట. సో దాంట్లో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అండ్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వాటి నుంచి మనకు ఓన్లీ ఫార్మసీ రిలేటెడ్ వేకెన్సీస్ గురించే చెప్తున్నాను. సో దీంట్లో ఓవరాల్గా 200+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 200+ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ESIC హాస్పిటల్లో 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మన తెలుగు వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్లో ESIC హాస్పిటల్లో 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ డివైడ్ చేశారు. లైక్ కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఆ పోస్టులు కూడా కొన్ని డివైడ్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేజర్గా? సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే 7th జనవరిన స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే 31st జనవరి. అంటే ఈ మంత్ జనవరి 7th అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అంటే 31st జనవరిన ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిన 26th టు 28th మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 26th నుంచి 28th వరకు మనకు ఎగ్జామినేషన్ ఉన్నాయి. అంటే వన్ డేలో కాకుండా ఎన్ని డేస్, ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫార్మసిస్ట్ వేకెన్సీయే కాదు, దీంట్లో డెంటిస్ట్ వేకెన్సీస్, కొన్ని డాక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ స్టోర్ కీపర్ అని చాలా అంటే హాస్పిటల్ రిలేటెడ్ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫార్మసిస్టే కాకుండా హాస్పిటల్ రిలేటెడ్ అన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో. అంటే చాలా పెద్ద నోటిఫికేషనే ఇది. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకేం డీటెయిల్స్ అంటే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది మనకు అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే 3 days ముందు మనకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ తర్వాత మనకు ఏ సెంటర్ అంటే ఏ సెంటర్ మనకు వచ్చింది, మనకు ఏ సెంటర్ అలాట్ చేశారు అనేది ఎగ్జామ్ కండక్ట్ అయ్యే 1 week బిఫోర్ మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అప్లికేషన్ ఫీజు అయితే డిఫరెంట్ ఉందన్నమాట, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. జనరల్ వాళ్ళకి అండ్ OBC వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ 3000 ఉంది. అండ్ SC ST EWS వాళ్ళకైతే 2400 ఉంది అప్లికేషన్ ఫీజ్. అండ్ కొంతమందికి అయితే ఎగ్జామ్టెడ్ ఉంది. వాళ్ళు ఎవరంటే పర్సన్ విత్ డిజాబిలిటీస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ లేదు, వాళ్ళకు ఎగ్జామ్టెడ్. అండ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటిది, అండ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ సిలబస్ ఏంటిది, అండ్ పే స్కేల్ ఎంత ఉంటుంది, అంతా దాని గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానన్నమాట. బట్ ఈ వీడియోలో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.